అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. అనగనగా చాదస్తాల యశోదమ్మ. రామయ్య గోపయ్యలిద్దరూ అన్నదమ్ములు. వారి చిన్నతనంలోనే తండ్రి పోయాడు. తల్లి యశోదమ్మ వాళ్ళను పెంచసాగింది. ఆమెకు చాదస్తాలు మూఢనమ్మకాలు ఎక్కువ. బడి ఈడు వచ్చిన రామయ్య గోపయ్యలను ఆమె బడికి పంపలేదు. బడికి పోతే పిల్లలు చచ్చిపోతారని ఆమెకు భయం. ఆమెకు రామయ్య గోపయ్యలు కన్నా ముందుగా ఒక కొడుకుండేవాడట. వాడు బడికి వెళ్ళాకే చనిపోయాడట. నిజానికి ఆ అబ్బాయి జబ్బు వచ్చి చనిపోయాడు. కానీ యశోదమ్మ పిల్లాడికి చదువొచ్చాక చనిపోయాడని నమ్మింది. అందువల్లే ఆమె రామయ్య గోపయ్యలను బడికి పంపలేదు. రామయ్య గోపయ్యలు పెద్దవాళ్ళయ్యారు. కూలీ నాలీ చేసి సంపాదించిన డబ్బులు తల్లి చేతిలో పెట్టేవారు. యశోదమ్మ ఆ డబ్బుతో రకరకాల పూజలు చేసేది. రకరకాల మొక్కులు దేవతలకు మొక్కేది. సోది చెప్పే వాళ్ళను ఇంటికి రప్పించి వాళ్ళను దానాలతో తృప్తిపరిచేది. ఎందుకమ్మా డబ్బునలా ఖర్చు పెడుతున్నావని ఎవరైనా అడిగితే కొడుకులకు మంచి రోజులు రావటం కోసమే అని చెప్పేది. కొడుకులిద్దరికీ పెళ్ళీడు వచ్చింది. దూరపు బంధువుల పిల్లలతో పెళ్ళిళ్ళు చేసింది. ఇద్దరు కోడళ్ల రాకతో ఆమెకు బోలెడు విశ్రాంతి లభించింది. పని పాట లేని ఆమె పూజలతోనే సంతృప్తి పడక ఇంటికి బాబాలను సాధువులను పిలవటం ఆరంభించింది. ఖర్చులు పెరగటంతో ఆమె అప్పులు చేయటం ప్రారంభించింది. ఆమె చేసిన అప్పులు తీర్చడానికి కొడుకులిద్దరూ సతమతమవసాగారు. పెద్ద కోడలు కమలకు అత్త చేసే పనులు నచ్చలేదు. అత్త బుద్ధిని మార్చడానికి ఆమె ప్రయత్నించింది. కోడలి ఆలోచన పసిగట్టిన యశోదమ్మ, మీ మంచి రోజుల కోసం నేను పూజలు నాజలు చేస్తుంటే నన్ను తప్పు పడతావా? దేవుడు గదికి వెళ్ళి తప్పయిందని లెంపలేసుకో అని కోడలిని మందలించింది. అంతటితో ఊరుకోక కొడుకులు రాత్రి ఇల్లు చేరాక రభస చేసింది. కోడలు మరి నూరెత్తలేకపోయింది. ఎవరూ తన వైపు మాట్లాడలేదని బాధపడింది. రోజులు గడుస్తున్నాయి. యశోదమ్మ కోడలిద్దరూ నెలతప్పారు. రోజులు తేడాతో ఇద్దరు మగపిల్లల్ని కన్నారు. మనవలిద్దరకు బడి వయసు వచ్చింది. పిల్లలిద్దరినీ బడికి పంపే ప్రయత్నాలు ఇంట్లో చేస్తుంటే యశోదమ్మ అడ్డు పలికింది. మనవలను బడికి పంపడం ససేమిరా వద్దంది. అత్తగారి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు విని కమల కొయ్యబారిపోయింది. కొడుకులిద్దరూ తల్లి మాటకు ఎదురు చెప్పకపోయేసరికి ఆమె కోపం నశాలానికెక్కింది. మీ అమ్మగారి చాదస్తాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. ఆమె చాదస్తంతో మీకెలాగూ చదువు లేదు. మన పిల్లలకు కూడా చదువును దూరం చెయ్యాలని ఆమె అనుకుంటుంది. ఇలా అయితే నేను ఇంట్లో ఉండలేను అని గట్టిగానే చెప్పింది. మంచం మీద కూర్చున్న యశోదమ్మ చివాలున మంచం నుంచి దిగి, చిన్నా పెద్ద లేకుండా ఆ వాగుడేమిటి? నీకు వినాశకాలం దాపురించింది. అందుకే అలాగ పేలిపోతున్నావు. దేవుడు దయ్యము అంటే కాస్త భయము భక్తి ఉండాలి. పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పే మాటలను గౌరవించాలి అని విరుచుకుపడింది. కోడలికి అత్తకు మాటా పెరిగింది. రామయ్య ఎంత సర్ది చెప్పినా వాళ్ళిద్దరి మధ్య వాదన తెగలేదు. చివరకు వాదన వేరే కాపురం వరకు వచ్చింది. మనస్సులు కలవనప్పుడు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని పక్క ఊర్లో కాపురం పెట్టాడు రామయ్య. కమల భర్తను తన దారికి తెచ్చి ముందు పిల్లాడిని బడిలో చేర్పించింది. పిల్లాడు బడికెళ్ళి వస్తుంటే రామయ్య ఎంతో ఆనందించాడు. రామయ్యకు రోజులు కూడా కలిసొచ్చాయి. కూలి డబ్బులు బాగా అందే పనులు దొరికాయి. 4 డబ్బులు వెనకేసుకుని ఊరి చివర స్థలం చౌకగా ఆ దంపతులు కొనుక్కున్నారు. కొన్నాళ్లకు చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు. కమల సోమరిగా కూర్చోలేదు. పెరటి జాగా బాగు చేసింది. వానాకాలం రాగానే ఆమె ఆనప, గుమ్మడి, బీర, పొట్లపాదులు వేసింది. తొందరగా కాపుకు వచ్చే కొబ్బరి మొక్కలు నాటింది. యశోదమ్మకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రామయ్య కుటుంబ విషయాలు తెలిసాయి. ఆమెకు ఒళ్ళు మండింది. కోడలి వల్లని కొడుకు మారిపోయాడని కోడలికి శాపనార్థాలు పెట్టింది. బడికి వెళ్ళటం వల్ల తన మనవడు చచ్చిపోతాడని రాగాలు పెట్టింది. రామయ్యను తనను కలవమని కబురు పంపించింది. అతడు వచ్చాక మన కుటుంబానికి అచ్చిరానివన్నీ నీ పెళ్ళం చేస్తుంది. నీవు నష్టపోతావు. నీ ప్రాణం నీ కొడుకు ప్రాణం హరీమంటాయి
అని హెచ్చరించింది. రామయ్య మనసులో నవ్వుకున్నాడు. తల్లితో నెమ్మదిగా అచ్చిరాదంటూ పనికొచ్చే ఏ పని చెయ్యనివ్వలేదు. పూర్వకాలంలాగా ఈ కాలం కాదు. చదువు తప్పనిసరి, సంపాదన తప్పనిసరి. ఆ రోజుల్లో నీవు పెరట్లో మొక్కలు నాటటం, ఆ సమయంలోనే నాన్న చనిపోవటం కాకతాళీయంగా జరిగిన సంఘటనలు. చిన్నతనం కదా, మంచి చెడ్డలు మాకంతగా అప్పుడు తెలియలేదు. పెద్దయ్యాక ఊళ్ళో వాళ్ళు అనుకుంటే నాన్న ఒక తాగుబోతని, విసుగు విరామం లేకుండా తాగి తాగి గుండె ఆగి చనిపోయాడని విన్నాం. సారాయి తాగటం వల్లనే నాన్న చనిపోయాడు, కానీ పెరట్లో పాదులు మొక్కలు వేయటం వల్ల కాదని నేను కమల నమ్ముతున్నాం. అందువల్లే మేము తెగించి బాగుపడటానికి కొత్త దారులు వెతుక్కున్నాం అని అన్నాడు. కొడుకు మాటలు విని యశోదమ్మ తోక తొక్కిన పామైంది. కొడుకును నానా తిట్లు తిట్టి కనిపించుకుపో అని అంది. తమ్ముడు మరదలు అక్కడే ఉన్నారు, కానీ వారు జోక్యం చేసుకోలేదు. రామయ్య మనసు బాధపడింది. అక్కడ మరి ఒక క్షణం కూడా ఉండకుండా ఇంటి దారి పట్టాడు. కాలం గడుస్తుంది. 5 సంవత్సరాలు గడిచాయి. రామయ్య దంపతులు పూర్తిగా పేదరికానికి దూరమయ్యారు. పెరటిలో వేసిన కొబ్బరి చెట్లు అందుకొచ్చాయి. కాయగూరల పంట దిగుబడి అధికమైంది. రోజు కమల కొబ్బరికాయలు కాయగూరల అమ్మకం వల్ల రాబడి పెరిగింది. తిండికి గుడ్డకు వాళ్లకు కరువు లేకపోయింది. పిల్లాడు మంచి బడిలో చదువుకోసాగాడు. రామయ్య తమ్ముడు గోపయ్య పరిస్థితి సొంత ఊర్లో దీనంగా మారిపోయింది. తల్లి చాదస్తాలకు మూఢనమ్మకాలకు అతడి కుటుంబం బలయింది. చదువు సాము లేక అతడి కొడుకు జులాయ్ అయ్యాడు. గోపయ్య తెస్తున్న రోజూ కూలి కుటుంబానికే సరిపోయేది కాదు. ఇల్లు గడవటం కష్టమైంది. గోపయ్య ఆలోచనలో పడ్డాడు. అన్నయ్య కన్నా తన బతుకు ఎందుకు ఇలా వెనుకబడిందో గ్రహించాడు. ఈ పరిస్థితి తల్లి మూఢనమ్మకాలు, చాదస్తాలు, ఆమె అమాయకత్వం వల్ల ఏర్పడినవే అని తెలుసుకున్నాడు. ఒకరోజు తల్లితో, అమ్మా, అన్నయ్య బాటలోని నేను నడుస్తాను. మా జీవితాలను బాగు చేసుకుంటాం. మన ప్రయత్నం ఉంటేనే దేవుని దీవెన ఉంటుంది. ఏకంగా దేవుని మీదే భారం వేసి కూర్చుంటే ఫలితం ఉండదు. ప్రతిదీ అచ్చురాదని పాత దారిలోనే పయనిస్తే మనం ఎప్పుడు జీవితంలో ముందుకెళ్ళగలం అని నిలదీసినట్టే అడిగాడు. ఆ మాటలు గోపయ్య నోటి నుంచి విని యశోదమ్మ దిగ్భ్రాంతురాలైంది. కాసేపు నోట మాట లేకుండా చేష్టలు డిక్కిపోయింది. ఏమనుకుందో ఏమో. కొంతసేపయ్యాక నీ ఇష్టం, మీ కొత్త ఆలోచనలకు నేను అడ్డురాను అంది. గోపయ్య దంపతులు ఆనందించారు. కొన్నాళ్లకు అందరి శ్రమతో ఆ ఇల్లు కూడా సిరి సంపదలకు లోటు లేకుండా అభివృద్ధి చెందింది. యశోదమ్మ తన మూఢనమ్మకాలు, చాదస్తాలను నెమ్మదిగా తగ్గించుకొని పరిస్థితులను అర్థం చేసుకొని రామయ్య దంపతులతో కూడా సఖ్యతగా ఉండి 2 కొడుకుల ఇళ్లల్లో ఉంటూ జీవనం సాగించింది. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.